ఈరోజు హౌస్ అంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని మొత్తం క్రోకరీ ఐటమ్స్ అన్నీ కూడా కిందకి దించేసాను. రోజు అందరికీ సెలవేనండి, అందరం ఇంటి దగ్గరే ఉన్నాం. అందుకని చెప్పి డీప్ క్లీన్ అనేది పెట్టుకున్నాము. హౌస్ అంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అరేంజ్ చేసుకున్నాము. ఇది నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఇది పార్ట్ 1. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మీ సంగీత. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైటిల్ చూసారు కదండి, డీప్ క్లీనింగ్ పార్ట్ 1 అండి. హౌస్ అంతా కూడా శ్రావణ మాసం కోసం నీట్గా క్లీన్ చేసుకున్నాం. అందరికీ హాలిడే ఉంది కాబట్టి మొత్తం హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసి ఆ వ్లాగే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. శ్రావణ మాసం అంటేనే అందరికీ గుడ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. చాలా బాగుంటుంది శ్రావణ మాసం అంతా. అందరూ చక్కగా కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటారు. నాకు శ్రావణ మాసం చాలా ఇష్టం. చక్కగా పూజలన్నీ చేసుకోవచ్చు. ఒక మంచి స్ట్రాంగ్ టీతో మా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా కిందకి దించేస్తున్నాను. వీడియోని ముందుగా కిచెన్లో ఉన్న క్రోకరీ ఐటమ్స్ అన్నీ కూడా కిందకి దించేసానండి. జస్ట్ ఒక 3 కబోర్డ్స్ ఖాళీ చేస్తేనే నాకు ఇంత క్రోకరీ ఐటమ్ వచ్చింది. అసలు ఇన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయని సంగతి నాకే గుర్తులేదు. అందుకే అంటారు కొన్న ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని. కానీ ఏంటోనండి, కొన్ని గుర్తుండవు మనకి. కొనేయడం అయితే కొనేస్తాము, తర్వాత ఎప్పుడో మళ్ళీ వాటిని అన్నీ చూస్తూ ఉంటాం. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా అని అనిపించింది. చూడండి, చాలా కప్ సెట్స్, తర్వాత ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇంకా ఖాళీ చేయాల్సిన కబోర్డ్స్ ఉన్నాయి. ఈ పైన గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ఇవి కూడా దించాలి కిందకి. ఆ తర్వాత ఈ కబోర్డ్లో ఏంటంటే డిన్నర్ సెట్స్ అన్నీ పెట్టాను. ఇవి కూడా మొత్తం క్లీన్ చేయాలండి. ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోతుంది ఇవన్నీ క్లీన్ చేసి. ఎప్పుడో పండగ టైంలో క్లీన్ చేశాను, మళ్ళీ క్లీన్ చేయలేదు. ఈ పక్క ర్యాక్లో కూడా ఒక 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టవ్ కౌంటర్ టాప్ పైన ఉన్న కబోర్డ్స్ అండి. ఫస్ట్ ఈ సెక్షన్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఆపోజిట్లో నేను క్రోకరీ ఐటమ్స్ పెడతాను కదా, అవి క్లీన్ చేస్తాను. చూస్తున్నారు కదా నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ కూడా నాకు చూడడానికి వీడియోలో నీట్గా కనిపిస్తే కానీ అక్కడక్కడ చిన్న చిన్న బూజులు కూడా ఉన్నాయండి. మీకు అన్నీ క్లారిటీగా చూపిస్తున్నాను. ఎందుకు అస్తమానం క్లీన్ చేస్తున్నారు అని అనుకుంటారేమోనని. చాలా డస్ట్ అయితే ఉంది. చూస్తున్నారా, ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు కిచెన్ క్లీన్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు, కానీ వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నేను ముందుగా టిఫిన్ అనేది చేసేసి అప్పుడు నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి హ్యాపీగా వర్క్ చేసేసుకోవచ్చు. అందుకని ముందు నేను టిఫిన్ చేస్తున్నాను. చక్కగా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా టిఫిన్ చేసేసి టీవీ అది పెట్టేశారు. టీవీ చూస్తూ కూడా వర్క్ చేసుకోవచ్చునని. పైన డిన్నర్ సెట్స్ అన్నీ ఖాళీ చేశానండి. చేసిన తర్వాత ఒక మంచి క్లాత్తో క్లీన్ చేశాను. ఆ తర్వాత ఒక వెట్ క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ కొలీన్ పెట్టి క్లీన్ చేస్తున్నానండి. మనకి గ్లాస్ మీద అలా డస్ట్ ఉండిపోయి మనకు అలా మరకల్లా వచ్చేసింది. ఆ తర్వాత సెకండ్ కబోర్డ్ చూస్తున్నారు కదా, ఈ కార్నర్స్లో ఎలా డస్ట్ అనేది పేరుకుపోయిందో. ఇవి కూడా జాగ్రత్తగా తీస్తున్నాను. ఎంత జాగ్రత్తగా తీసినా ఏదో ఒకటి మిస్ అవుతుంది కదండి. ఒక కప్ అయితే కనుక పగిలిపోయింది, పైనుంచి జారిపోయింది చేతిలో నుంచి. ఇవన్నీ నేను ఒక కుర్చీ ఎక్కి కుర్చీతో జాగ్రత్తగా తీస్తున్నాను. కొంచెం వీడియో కూడా తీయడం ఇబ్బంది అవుతుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా కిందకి దించుతూ చేసుకోవడం అయితే కొంచెం టాస్క్ అనిపించింది. అందులో పింగాణీ ఐటమ్స్ కదా, పడిపోతే పగిలిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందువల్ల కొంచెం నెమ్మదిగా చేసుకుంటున్నాను.
మొత్తం ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది యాడ్ చేస్తాను. ఈ ప్లేట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి. చాలా బరువు ఉన్నాయి. పింగాణివి కదా, కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాయి. వీటిని కూడా జాగ్రత్తగా తీసి పెట్టేశాను. మొత్తం కొలిన్ పెట్టి అన్ని కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ కూడా ఒక సర్ఫ్ వాటర్లో పెట్టి ఒక 2-3 సార్లు క్లీన్ చేశాను. అదైతే క్లిప్ యాడ్ చేయడం లేదు. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకోలేదండి. కొంచెమే కదా క్లీనింగ్ అనుకున్నాను. లేదనుకుంటే ఎవరినైనా పెట్టి హెల్ప్ కోసం తీసుకునేదాన్ని. అన్నీ దించిన తర్వాత కానీ నాకు తెలియదు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర అని అనేసి. అందువల్ల ఇంకేం చేస్తాం, నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను క్లీనింగ్. ఇక్కడ అంటే నాకు మొదటి నుంచి ఎవరిని మెయిడ్ని పెట్టుకోవడం కూడా నాకు అలవాటు లేదు. నా వర్క్ నేనే చేసుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. అంటే మెయిడ్స్ చేసినవి కూడా కొన్నిసార్లు నచ్చవండి. ఎందుకంటే వాళ్ళు మనం చేసుకున్నంత ఇంట్రెస్ట్‌గా వాళ్ళు చెయ్యరు. గబగబా చేసేస్తారు. తర్వాత కొన్ని ఐటమ్స్ బ్రేక్ అయినా మనం ఏమి అనలేము వాళ్ళని. మన చేతిలో పగిలిపోయినాయి అనుకోండి, అదొక ఇది. వేరే వాళ్ళు పగలగొడితే కావాలని చేశారేమో అన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉంటది. అందువల్ల నా వర్క్ నేనే చేసుకుంటాను మ్యాక్సిమం ఇలా ఖాళీ ఉన్నప్పుడు. హ్యాపీగా ఈసారి మాకు 2 డేస్ హాలిడే వచ్చింది. సాటర్డే అండ్ సండే, ఆగస్ట్ 15th అండ్ 16th. సరే అని చెప్పి ఇంకా క్లీనింగ్ కోసం బాగా ఉపయోగపడుతుంది అని అనుకున్నాను. ఆ టైంని వేస్ట్ చేయకుండా మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ 7 అయిందండి మొత్తం క్లీన్ చేసుకునేసరికి. నేనైతే కిచెన్ మొత్తం క్లీనింగ్ నాది. 2 బెడ్రూమ్స్ కూడా మా పెద్ద పాప, మా హస్బెండ్ చేశారు. మా చిన్నది కొంచెం నాకు హెల్ప్ చేయడంలో కొంచెం హెల్ప్ చేస్తుంది. ఏమన్నా డస్ట్ పడేయాలన్నా లేదనుకుంటే ఇలాగ క్లీన్ చేసినవన్నీ కూడా ఒక వెట్ క్లాత్ పెట్టి తుడవడం అనేది చేస్తుంది. ఆ తర్వాత సర్దేశాను. చూడండి ఇలాగ పైన సెట్స్ అనేవి ఒక బ్లూ డిన్నర్ సెట్, తర్వాత ఇటుపక్క వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో పైన పెట్టాను. కొంచెం పెద్ద సెట్స్ ఇవి. సో ఇలా కిందన పెట్టాను. ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలరు, అందులోనే ఒక కప్ అనేది బ్రేక్ అయింది. పైన పెడుతున్నప్పుడు జారిపోయింది. జారిపోయి ఒకటి పగిలిందండి. మరి తప్పదు కదా, ఎంత చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పగులుతుంది. ఈ నెక్స్ట్ కబోర్డ్లో నేను ఇలా కప్ సెట్స్, తర్వాత వాడలేని ఉంటాయి కదా కొత్తవి, ఆ ఐటమ్స్ అనేవి ఈ డెస్క్లో పెట్టేసాను. కిచెన్ ఇలా నీట్గా పెట్టుకొని ఆర్గనైజ్డ్గా, అంటే నాకు నచ్చినట్టుగా పెట్టుకోవాలనేది నాకు ఒక డ్రీమ్ అండి. చక్కగా ఇలా కబోర్డ్స్ పెట్టుకొని, గ్లాస్ కబోర్డ్స్ ఇలా సర్దుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఉండేది. అదంతా కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. అన్నీ ఇలాగ ర్యాక్స్లో పెట్టేశాను. ఇలా మనకు కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి, డోర్స్ ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా ఎక్కువగా డస్ట్ రాదు. కాకపోతే 6 monthsకి ఒకసారైనా మనం తీసి క్లీన్ చేసుకుంటే యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓవరాల్గా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేశాక పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. మీ అందరితో షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ ర్యాక్స్ ఉండేది కదా, వేరే ర్యాక్ అది తీసేసాను. ఆ స్టార్టింగ్లో ఒక ర్యాక్ ఉండేది, దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టి టీ, షుగర్కి సంబంధించినవి స్పూన్స్, నైఫ్స్ ఈ కార్నర్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకొకటి ఇటువైపు ఏమో ఒక జగ్గు, ఎగ్ ట్రే, ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. స్పైసెస్ అన్నీ పైన పెట్టేశానండి. వీడియో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా లుక్ అంతా చూసేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ పార్ట్ 2 అనేది 2 డేస్లో మీ అందరికీ రిలీజ్ చేస్తానండి. పార్ట్ 1 మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమన్నా కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.